పాకిస్తాన్ ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేయగలదా? పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ ఇస్తున్న ధమ్కీలు వింటుంటే ఇప్పుడు ఇదే క్వశ్చన్ భారతీయులందరి మైండ్లో ఉంది. ఇండియాతో యుద్ధం జరిగితే మా దగ్గర ఉన్న 130 న్యూక్లియర్ మిసైల్స్ ఇండియా మీద వేస్తామని వార్నింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ మినిస్టర్. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగితే తన సపోర్ట్ పాకిస్తాన్కి అని క్లియర్ కట్గా చెప్పేసింది చైనా. మరి న్యూక్లియర్ అటాక్కి కూడా ఓకే చెప్తుందా? అసలు ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేసే దమ్ము పాకిస్తాన్కి ఉందా? ఒకవేళ ఇండియా మీద పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తే ఆ దేశం ఫ్యూచర్ ఏంటి? నూట 30 న్యూక్లియర్ మిసైల్స్ ఇండియాతో యుద్ధం కోసమే మేము రెడీ చేసుకున్నాం. వాటన్నింటినీ ఆల్రెడీ ఇండియాపై గురిపెట్టి ఉంచాం. ఒకవేళ భారత్ మాతో తమాషాలు చేస్తే వాటిని లాంచ్ చేయడానికి వెనుకాడేది లేదు. సింధు జలాల ఒప్పందాన్ని మనం క్యాన్సిల్ చేసిన తర్వాత పాకిస్తాన్ మినిస్టర్ హనీఫ్ అబ్బాసీ ఓపెన్గా ఇండియాకి ఇచ్చిన వార్నింగ్ ఇది. ఇండియా ఒకవేళ మా మీద అటాక్ చేస్తే మేము ఆ దేశం మీద ఖచ్చితంగా న్యూక్లియర్ బాంబులు వేస్తాం. ఇది పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన థ్రెటనింగ్ వార్నింగ్. మాకు నీళ్లు రాకుండా ఆపితే ఇండియా మీద న్యూక్లియర్ బాంబులు వేస్తాం. సింధు నది మాది, సింధు నది నీళ్లు మావే, సింధు నదిలో నీళ్లు పారకపోతే ఇండియన్స్ రక్తం పారుతుంది. ఇది పాకిస్తాన్లో ఉన్న ఒక ఉగ్రవాది చేసిన కామెంట్. పాకిస్తాన్ జనాలు కూడా చాలామంది చదువులేని వెధవలు, పనికి మాలిన ఎక్స్ట్రీమిస్ట్ గూండాలు కూడా ఇండియాతో యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఇండియాని ఓడించేస్తుంది, ఢిల్లీలో మనం జెండా పాతేద్దాం అని పగటి కలలు కంటున్నారు. బట్ అసలు ఎదలో మర్చిపోయిన విషయం ఏంటంటే చరిత్రలో ఇండియా పాకిస్తాన్ మధ్య 4 సార్లు యుద్ధాలు జరిగితే 4 సార్లు పాకిస్తాన్ని తుక్కు కుక్కని కొట్టినట్టు కొట్టి ఓడించింది ఇండియా. అయితే వాళ్ళకి ఇండియా పవర్ ఏంటో అర్థం కాలేదు. అసలు ఇండియా మీద అటాక్ చేసి మా దేశంలో మీ జెండా పాతాలనే ప్లాన్ పక్కన పెట్టి ముందు 2 పూటల ఫుడ్ సంపాదించుకోవడం ఎలాగో ప్లాన్ చేసుకోండి మీ బతుక్కి. అయితే పాకిస్తాన్ ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేయగలదా లేదా అని తెలుసుకునే ముందు అసలు పాకిస్తాన్ దగ్గరున్న న్యూక్లియర్ కెపాసిటీ గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్ న్యూక్లియర్ ఆర్సనల్ లేటెస్ట్ లిస్ట్ ఇదే. పాకిస్తాన్ దగ్గర 36 న్యూక్లియర్ ఎయిర్ బోర్న్ మిసైల్స్, 126 ల్యాండ్ బోర్న్ న్యూక్లియర్ మిసైల్స్, 8 సీ బేస్డ్ న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఇవన్నీ 12 కిలోట న్యూక్లియర్ మెటీరియల్ని క్యారీ చేయగలవు. అంటే ఒక్కొక్కటి హిరోషిమా మీద అమెరికా వేసిన బాంబ్ అంత అన్నమాట. ఇక ఈ మిసైల్స్లో గజనవి మిసైల్స్ 290 కిలోమీటర్స్ దూరం ఉన్న టార్గెట్ని, షాహీన్ 1 మిసైల్ 750 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ని, షాహీన్ 2 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ని, షాహీన్ 3 2750 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని కొట్టగలవు. సింపుల్గా చెప్పాలంటే ఒకవేళ గజనవి మిసైల్తో పాకిస్తాన్లోని సర్గోదా లాంచ్ సెంటర్ నుంచి పాక్ అటాక్ చేస్తే అది డైరెక్ట్గా మన ఢిల్లీ మొత్తాన్ని కంప్లీట్గా వైపౌట్ చేయగలదు. అదే షాహీన్ 3 మిసైల్ పంపిస్తే మన హైదరాబాద్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడమే కాకుండా మొత్తం ఇండియాలో ఎక్కడైనా ఒక టార్గెట్ని స్మాష్ చేయగలదు. ఒకసారి ఈ మ్యాప్ చూడండి. ఇటు ఇండియాతో పాటు అటు ఇజ్రాయెల్ వరకు డైరెక్ట్గా టార్గెట్లని కొట్టగలదన్నమాట పాకిస్తాన్ తన షాహీన్ 3 మిసైల్తో. ఓకే, ఇండియాలోని ఏ టార్గెట్ అయినా పాకిస్తాన్ టార్గెట్ చేయగలదు అండ్ అటాక్ చేయగలదు. అలా అని పాకిస్తాన్ నిజంగానే ఇండియాపై న్యూక్లియర్ అటాక్ చేయగలదా? అసలు న్యూక్లియర్ అటాక్ని పాకిస్తాన్ నేషనల్లీ, ఇంటర్నేషనల్లీ, లీగల్లీ అన్నిటికంటే ముందు ఫైనాన్షియల్లీ అఫోర్డ్ చేయగలదా? పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ 2023లో IMF ఎమర్జెన్సీ లోన్ తీసుకున్న తర్వాత కూడా నిలబడలేకపోతుంది. 3 నెలల ఎగుమతుల కంటే తక్కువ విదేశీ నిల్వలు మాత్రమే ఉన్నాయి పాకిస్తాన్ దగ్గర. ఒక అణుయుద్ధం అంటే $1 బిలియన్ ఖర్చు. పాక్ వద్ద నేవల్ సపోర్ట్ లేదు, ఫ్యూయల్ నిల్వలు తక్కువ. యుద్ధం నడిపించడం పక్కన పెడితే మొదలు పెట్టడమే పాకిస్తాన్కి సాధ్యం కాదు. అండ్ ఒకవేళ మొదలు పెట్టిందంటే వితిన్ డేస్లో మొత్తం పాకిస్తాన్ ముక్కలై కుక్కలు చింపిన విస్తరి కంటే దారుణంగా తయారవుతుంది. సో మన మీద న్యూక్లియర్ అటాక్ చేయడానికి పాకిస్తాన్కి సరిపడా ఫైనాన్షియల్ స్టేటస్ ఏమాత్రం లేదు. ఇక ఇప్పుడు నేవల్ రేంజ్లో పాకిస్తాన్కి మన మీద న్యూక్లియర్ అటాక్ చేసే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జనాల్లో చాలామంది రాడికల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళంతా మాత్రం ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేయాల్సిందే అని అంటున్నారు. కానీ ఎక్కువ మంది మాత్రం ఎప్పుడెప్పుడు ఇండియాతో పాకిస్తాన్ యుద్ధం చేస్తుందా, మా ఏరియాని పాకిస్తాన్ నుంచి వేరుగా లాగేసుకొని ప్రత్యేక దేశంగా ప్రకటించుకుందామా అని ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ పాకిస్తాన్లో జరుగుతున్న అంతర్యుద్ధం గురించి, స్వతంత్ర దేశం కావాలని యుద్ధం చేస్తున్న ప్రావిన్సుల గురించి ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ పైన ఐ బటన్లో
అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఓన్లీ ప్రజల్లోనే కాదు, ఆర్మీ సీనియర్ అధికారులు కూడా ఇండియాతో న్యూక్లియర్ వారికి ఏమాత్రం ఒప్పుకోవడం లేదట. న్యూక్లియర్ వారు కాదు, కనీసం సాధారణ వారు కూడా ఇండియాతో చేయడానికి ఒప్పుకోవడం లేదట. వాళ్ళంతా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కేవలం తన అవినీతిని దాచుకోవడానికి, జనాల్లో ఉన్న వ్యతిరేకతని సైడ్ లైన్ చేసి తన పాపులారిటీని పెంచుకోవడమే కాకుండా తన పదవీ కాలాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మునీర్ చేస్తున్న తప్పులకి మేము ఎందుకు బలి కావాలి? మునీర్ స్వాదంతో పెహల్గామ్ టెర్రర్ అటాక్ చేయిస్తే దానికి పాకిస్తాన్ ఎందుకు బలి కావాలి? మేము ఇండియాతో యుద్ధం చేయం అని తెగేసి చెబుతున్నారట వాళ్ళంతా. సో నేషనల్ వైడ్గా కూడా పాకిస్తాన్కి ఏమాత్రం సపోర్ట్ లేదు. మునీర్ చేస్తున్న అవినీతి, అసలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటే ఎంత అవినీతి పరులు ఉంటారో అర్థమయ్యేలా క్లియర్గా ఒక వీడియో చేశాను, అది కూడా మిస్ కాకుండా చూడండి. లింక్ ఐ బటన్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇక ఇంటర్నేషనల్ వైడ్గా మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు పాకిస్తాన్ న్యూక్లియర్ కంట్రీ కావడానికి కారణం ప్రపంచ దేశాలే. 1971లో ఇండియా సక్సెస్ఫుల్గా న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ చైనాలకి నిద్ర పట్టకుండా పోయింది. ఇక అరబ్ దేశాలకి కూడా ఇది నచ్చలేదు. అందుకే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకోవడానికి అన్ని రకాలుగా హెల్ప్ చేసి ఆ దేశాన్ని న్యూక్లియర్ దేశంగా మార్చాయి. పాకిస్తాన్ న్యూక్లియర్ దేశంగా ఎలా మారిందో కూడా వివరిస్తూ ఒక వీడియో చేశా, దాని లింక్ కూడా ఐ బటన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మిస్ కాకుండా చూడండి. అయితే ఇంత సపోర్ట్ చేసిన పాకిస్తాన్ నిజ స్వరూపం తెలియడంతో అరబ్ దేశాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి దూరంగా ఉంటున్నాయి. అయితే ఒక చైనా మాత్రం ఇప్పటికీ పాకిస్తాన్కి సపోర్ట్గానే నిలబడింది. కానీ ఇండియాతో వార్ వరకు చైనా ఒకవేళ పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన న్యూక్లియర్ అటాక్కి మాత్రం చైనా కూడా సపోర్ట్ చేయకపోవచ్చు. మోస్ట్ స్పెషల్ కంట్రీ అయిన చైనా పాకిస్తాన్లో ఉన్న తన బిజినెస్ సిపెక్ ఓబిఓఆర్ ప్రాజెక్టుని రక్షించుకోవాలని అనుకుంటుంది. దానికోసం పాకిస్తాన్ ఉన్నా లేకపోయినా చైనాకి వచ్చిన నష్టం ఏం లేదు. బట్ పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తే ఆ దేశం పూర్తిగా గ్లోబల్ ఐసోలేషన్కు గురవుతుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఏ దేశమైనా అణుదాడి మొదలు పెడితే ఇతర దేశాలు వ్యతిరేకించాల్సిందే. ఒక పక్క తన ప్రాజెక్టుని కాపాడుకోవడంతో పాటు ప్రపంచ దేశాల కోపానికి పాకిస్తాన్ గురి కాకుండా చూడడం కోసమైనా సరే చైనా కూడా పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేయకుండా అడ్డుకుంటుంది. ఇక అమెరికా, రష్యా, జపాన్లతో పాటు యూరప్ దేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా దీనికి ఒప్పుకోవు. ఒకవేళ ఇవన్నీ కాదని పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేస్తే, చేయడం కాదు జస్ట్ చేయడానికి ట్రై చేస్తే చాలు, ఉక్రెయిన్ మీద దాడి చేసేందుకు రష్యాపై పెట్టిన శాంక్షన్స్ కంటే 100 రెట్లు శాంక్షన్స్ వేస్తాయి ప్రపంచ దేశాలు. బ్లాక్ లిస్ట్ చేసి కంప్లీట్గా ఆ దేశాన్ని ఐసోలేట్ చేసేస్తాయి. ఆల్రెడీ యుద్ధం చేయడమే పాకిస్తాన్కి అడుక్కు తినేలా చేస్తుందంటే ఈ శాంక్షన్స్ పడితే పాకిస్తాన్ కంప్లీట్గా ప్రపంచ పట్టణంలో నుంచి తుడిచిపెట్టుకుపోవడం గ్యారంటీ. సో ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇది జస్ట్ బుర్రలేని పాకిస్తాన్ జనాల మైండ్ని డైవర్ట్ చేయడానికి, దేశంలో వాళ్ళు అనుభవిస్తున్న ద్రవ్యోల్బణం, అవినీతి, ఆకలి కష్టాల నుంచి వాళ్ళ దృష్టి మరల్చడానికి చేస్తున్న అనౌన్స్మెంట్లు తప్ప ఇంకేం లేదు. ఇండియా మీద న్యూక్లియర్ అటాక్ చేసే ధైర్యం పాకిస్తాన్ ఎప్పటికీ చేయలేదు. కాదు, అది పాకిస్తాన్ పెద్ద టెర్రరిస్ట్ కంట్రీ కాబట్టి దాన్ని నమ్మలేం. అలాంటి రోగ్ కంట్రీ తను నాశనం అయిపోయినా ఇండియాని నాశనం చేయాలనే ఉద్దేశంతో న్యూక్లియర్ అటాక్ చేస్తుంది అంటారా? ఒకవేళ పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేయడానికి కంప్లీట్గా రెడీ అయినా అది అంత ఈజీ కాదు. దానికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్కి సంబంధించి కూడా స్పెషల్ వీడియో చేశాను, అది కూడా ఐ బటన్ లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా క్లిక్ చేసి చూడండి. సో ఇది ఇవాళ టాప్ స్టోరీ. మరి ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి? ఇండియా మీద పాకిస్తాన్ న్యూక్లియర్ అటాక్ చేయగలదంటారా, లేదంటే ఆ పాకిస్తాన్కి అంత సీన్ లేదని మీరు కూడా అనుకుంటున్నారా? కామెంట్ చేసి చెప్పండి.